మరి ఆయనకు భోజనం ఏం పెట్టిండా, చాయ్ ఇచ్చిండా తెలియదు, కానీ యేసును కనుగొనడం, యేసుతో కలిసి ఉండడం, అది మనకున్న ధన్యత. కాబట్టి మనం ధన్యులం. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యములో నుంచి మనము ఫిలిప్పీ గ్రంథములో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు చాలా పత్రికలు రాసినాడు. మరి ఆయన దాదాపు ఫిలిప్పీ పత్రిక 52లో, అంటే మనకు తోమా ఇండియాకి వచ్చింది 52లో. అదే టైంలో 51వ సంవత్సరం ఆయన దెస్సలోనికకి వెళ్ళిండు. దెస్సలోనిక తర్వాత ఈ ఫిలిప్పీ పత్రిక రాసిండు. అంటే 51 దెస్సలోనిక, 52 ఫిలిప్పీ. మరి ఇండియాకు తోమ వచ్చింది కూడా అదే సంవత్సరం. మరి ఇండియా దేశంలో ఉన్న క్రైస్తవ్యము, ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవ్యము మనం బేరేజ్ చేసుకుంటే చాలా తారతమ్యాలు కనిపిస్తాయి. తర్వాత అదే టైంలో దెస్సలోనిక కూడా పోయిండు పౌలు. మరి దెస్సలోనిక సంఘం కూడా చాలా అభివృద్ధి పరచబడ్డది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ దినము ఫిలిప్పీ పత్రిక గురించి కొన్ని మాటలు ధ్యానం చేయాలనుకుంటే, యాక్చువల్గా ఈ ఫిలిప్పీ పత్రిక లేకుంటే ఫిలిప్పు పట్టణం, ఈ పత్రికకు ఆ పేరు రావడానికి ఒక కారణం, ఇది ఫిలిప్పు అనే వ్యక్తి గ్రీకు అధినేత ఎవరైనా ద గ్రేట్ అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరు ఇది, ఫిలిప్పు అనే పేరు. అయితే ఇది అందుకనే ఇది ముందుగా రోమన్స్ ప్రావినెన్స్లో లేదు. ఫిలిప్పు రోమన్స్ ప్రావినెన్స్లో లేదు కాబట్టి అది గ్రీకుల ఆధీనంలో ఉంది ఆ టైంలో. అందుకనే వాళ్ళ పట్టణానికి ఫిలిప్ అనే పేరు పెట్టుకున్నారు. దాని యాక్చువల్గా ఒరిజినల్ పేరు ఏంటంటే క్రయోనాట్స్ అంటారు. క్రయోనాట్స్ అంటే నీటి బుగ్గ అని అర్థం. నీటి బుగ్గ, క్రయోనాట్స్ దాని ఒరిజినల్ పేరు. తెసలోనిక పేరు సెలోనిక అంటారు కదా, నీ పేరు సలోనిక అని కదా. సెలోనిక మొదలుగా దాని పేరు. సెలోనిక అలెగ్జాండర్ యొక్క కూతురు. ఆమె పేరును ఆ పట్టణానికి పెట్టింది. అట్లా ఫిలిప్పి కూడా నీటి బుగ్గ అనే నామము అది సార్థకం చేసుకున్నది. వాస్తవానికి అది నీటి బుగ్గ లాంటిది ఆ పట్టణం. ఎందుకంటే 2 రహదారులకు అంటి పెట్టుకొని ఉంటుంది. అటు రోమ్, ఇటు మైనర్ ఏషియా, చిన్న ఏషియా ప్రాంతం రోమ్. 2 పట్టణాలకు హైవే కలిగిన పట్టణం ఇది ఫిలిప్పు. ఏ ఊరికైనా మీరు గమనించండి, హైవే కనెక్టివిటీ ఉందంటే ఆ ఊరు త్వరగా డెవలప్ అవుతుంది. హైవే అంత ప్రాముఖ్యత. నేషనల్ హైవే అంటాం కదా, మరి నేషనల్ హైవే ఉన్నందువలన ఆ ఊర్లో వ్యాపారాలు కానీ, కమర్షియల్ కానీ, ల్యాండ్స్ కానీ, బిజినెస్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మా ఊరు కొత్తకోట, మాది నేషనల్ హైవే 7 ఉండే ఇంతకుముందు, నేషనల్ హైవే 7. ఇప్పుడు నేషనల్ హైవే 44 అయింది. అయితే నేషనల్ హైవే 7కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, కాశీ నుండి కన్యాకుమారి వరకు ద లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. అది కాశీ టు కన్యాకుమారి కనెక్షన్ ఉంటుంది మా హైవేకు. కాబట్టి మేమేం చేస్తాం, కొత్తకోట అంటే మాది నేషనల్ హైవే అని చెప్తాం. ఊకనన్నా గప్పాలు. వాస్తవానికి డెవలప్మెంట్ కూడా అట్లే అవుతుంది. నేషనల్ హైవే ఉంటే నేను చెప్తా, ఎనీ టైం అర్ధరాత్రి పోయినా మేము హైదరాబాద్ నుంచి మా ఊరికి పోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ విరివిగా ఉంటుంది అనమాట. బెంగళూరు బస్సులు, కర్నూలు, నందికొట్కూరు ఏ బస్సు అయినా మా ఊరికి వెళ్ళి పోవాల్సిందే. కొత్తకోట స్టాప్ లేనిది బస్సు పోదు. జడ్చర్ల, కొత్తకోట. అట్లా నేషనల్ హైవే ఉంటే కొన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. విరివిగా చాలా త్వరగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ఫిలిప్పీ పట్టణం కూడా అలాంటిదే. ఒక హైవే కాదు ఇది, 2 హైవేల కనెక్షన్ ఉంది. ఇంకా ఎంత డెవలప్మెంట్ జరగాలి. దేర్ ఆర్ 2 హైవేస్ కనెక్షన్. ఒకటి ఏషియా మైనర్, రెండోది రోమ్. తర్వాత ప్రపంచం నుంచి నలుమూలలకెళ్ళి ఒక ప్రాంతానికి రావడానికి కనెక్షన్ ఉన్న ప్రాంతం ఏంటంటే రోము. ఈ 190 దేశాలు అనుకుంటే మనం, ప్రస్తుతం 180 దేశాలు కానీ 190 అనుకుందాం. 190 దేశాలకు వెళ్ళి రోమ్ పోవచ్చు అంట. అందుకనే రోమ్కు ఒక సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఇంగ్లీష్లో ఓ మాట అంటారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. అన్ని రహదారులు రోమ్కు ప్రయాణం అవుతాయి. అంటే రోమ్కు కనెక్షన్ ఉంటుంది. అట్లా రోమన్లు రోడ్లు వేసినారు. రోమన్స్ మెయిన్ చేసిన పని ఏంటంటే చట్టాలు చేసినారు. రోడ్ కనెక్టివిటీని ఎక్కువగా చేసినారు రోమన్స్. అది మనం మెచ్చుకోవాల్సిన విషయం.
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినని గలతి పత్రిక 4:4 ఉంటది. పౌలు రాస్తాడు. కాలం పరిపూర్ణం కావడానికి అంటే సువార్త వ్యాప్తి చెందడానికి ఈ రోడ్ కనెక్టివిటీ కూడా చాలా అవసరం. ఒక భక్తుడు రాసిన విలియం బార్క్లే అని, రోమ్ ప్రభుత్వము ఈ రోడ్లు వేసే ప్రక్రియ లేకుంటే సువార్త అంత త్వరగా వ్యాప్తి చెందేది కాదు. ఎందుకంటే సువార్థికులు వెళ్ళాలంటే కనెక్షన్ అనేది ఉండాలి. కాబట్టి రోమ్లు కూడా దేవుడు వాడుకున్నాడు. రోమ్ ప్రజలను, రోమన్స్ను కూడా దేవుడు వాడుకున్నాడు. చట్టం, లా అనేది రోమన్స్కి వెళ్ళే వచ్చింది. మనం లా, LAW లా అనేది ఎక్కడి నుండి వచ్చింది చట్టం అంటే ఫస్ట్ రోమన్స్ చేసినారు దాన్ని. కాబట్టి రోమన్స్ చాలా విషయాలు చేసినారు. అట్లా ఈ పట్టణం కూడా గ్రీస్ లో ఉంది, కానీ అలెగ్జాండర్ అయిపోయిన తర్వాత 333 తర్వాత ఇది రోమన్స్ కు అడాప్షన్ అయింది. 328లో రోమన్స్ గెలుచుకున్నారు ఈ పట్టణాన్ని. తర్వాత ఈ పట్టణాన్ని గెలుచుకున్న తర్వాత ఏం చేసారు వాళ్ళంటే, రోమన్స్ లో ఉన్న కైజర్, సీజర్ ఉంటాడు కదా, ఈ సీజర్ గాని తర్వాత వాళ్ళ ముఖ్య అనుచరులు ఈ ఫిలిప్పి పట్టణానికి విడిదికి వెళ్ళేవారు. ఈరోజు రాష్ట్రపతి హైదరాబాద్లో ఒకసారి వర్షాకాలంలో హైదరాబాద్కు వస్తుంది. ఎవరన్నా రాష్ట్రపతి ఉంటే హైదరాబాద్లో విడిది అని అంటారు. బొల్లారం అని పెద్ద రాష్ట్రపతి భవన్ ఉంది ఆడ. బొల్లారం మిలిటరీ క్యాంపస్ ఇంకా ఉంటుంది. అది సికింద్రాబాద్ టర్మినెంట్ లో ఉంటుంది బొల్లారం అని. అయితే ఆ ప్రాంతంలో రాష్ట్రపతి భవనం ఉంది. అక్కడ ఒక 2 months రాష్ట్రపతి ఉండడానికి ఉంది. తర్వాత ఊటీ, కొడైకెనాల్, ఊటీ ప్రాంతం కూడా శీతాకాలం, ఎండాకాలము అక్కడ విడిదికి వెళ్తారు రాష్ట్రపతి. అంటే ఒక చక్రవర్తులు విడిదికి వచ్చే ప్రాంతంగా ఎన్నుకున్నారు ఫిలిప్పిని. దాన్ని ఇంపార్టెంట్ చెప్తున్నాను నేను. ప్రయారిటీ ఆఫ్ ద ఫిలిప్పి పట్టణం. ఈ ఫిలిప్పైన్స్ ను అంతగా రోమన్స్ డెవలప్ చేసినారు. దీనికి ఇంకో కారణం ఏంటంటే, ఇది నాట్ ఓన్లీ కనెక్టెడ్ విత్ 2 highways, శీతల ప్రాంతం. ఎందుకంటే సముద్ర తీరాలు ఉన్నాయి, సముద్ర బీచ్లు ఉంటే కూడా ఏమంటాం దాన్ని, హార్బర్స్ కదా. ఇప్పుడు వైజాగ్ హార్బర్ ఉంది, అందుకని వైజాగ్ ర్యాపిడ్గా డెవలప్ అవుతా ఉంది. హార్బర్స్ ఎక్కడైతే ఉంటావో అవి ఇంకా డెవలప్ అవుతాయి. ఇటు హైవేస్ కన్నా హార్బర్ కనెక్టివిటీ, తర్వాత రైల్వే కనెక్టివిటీ. ఈరోజు ముంబై ఇంతగా డెవలప్ చేయడానికి, ఇంతగా ఫైనాన్షియల్ సిటీ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి రైల్వే, రెండోది హార్బర్. లేకుంటే మొదటనే హార్బర్ అనుకోవచ్చు మనం. సముద్ర తీరం ఉంది, తర్వాత రైల్వే కనెక్షన్. వీటన్నిటిని బట్టి భౌగోళికంగా ఒక ప్రాంతాన్ని బేరీజ్ చేసి ఆ ప్రాంతం యొక్క ఆ స్టేటస్ ను బట్టి ఆ ల్యాండ్ వాల్యూను డిక్లేర్ చేస్తారు. అది గవర్నమెంట్ పాలసీ. అది ఒక ప్రాంతంలో ల్యాండ్ ఒక రకంగా ఇంక్రీజ్ లో ఉంటది, ఇంకో ప్రాంతంలో ఇంకొక రకంగా డిక్రీజ్ లో ఉంటది. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని వీటన్నిటిని బట్టి అక్కడ ల్యాండ్ ప్రైస్ అనేది చేస్తారు. అందుకనే బదలాపూర్లో ల్యాండ్ ప్రైస్ తక్కువగా ఉంటది, కుర్లలో ల్యాండ్ ప్రైస్ ఎక్కువగా ఉంటది. ఇంకా ఇట్లా ముందుకు పోతే కొలాబోలో పోతే మనం కొనలేం దాన్ని, ఒక చూడాల్సిందే ఇట్లా అంటే ఎందుకు అది అనేది మీకు చెప్తున్నాం, తెలవాలి మీకు ఎప్పుడన్నా ఇవి ఎట్లా ఇది చేస్తారని. అదేవిధంగా ఫిలిప్పి పట్టణం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పట్టణం. అన్ని రకాలుగా అటు కోస్టల్ క్యారిడార్ ఉంది, అటు సముద్ర తీరాలు ఉన్నాయి, అటు హైవేస్ 2 highways కనెక్షన్ ఉంది. తర్వాత రోమన్స్ విడిది ప్రాంతం అది. ఇంకా రోమన్స్ ఏం చేశారంటే ఈ పట్టణానికి, ఈ ఫిలిప్పి పట్టణం వాసులు ఎవరైతే ఉన్నారో, సిటిజన్స్ ఆఫ్ ఫిలిపియన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్లకు రోమన్ పట్టణ వాసులకు ఎలాంటి రాయితీలు అయితే ఉన్నావో, ద సేమ్ రాయితీలు, ద సేమ్ బెనిఫిట్స్ వీళ్ళకు కూడా వర్తిస్తేటట్లా చేసిండ్రు. చూడండి, ఫిలిప్పి పట్టణంలో ఎంతమంది అయితే ఉంటారో, ఫిలిప్పి పట్టణ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా రోమ్లో ఎలాంటి బెనిఫిట్స్ అయితే అనుభవిస్తారో రోమ్లో ఉన్న వాళ్ళు, ఈ ఫిలిప్పి పట్టణస్తులు కూడా అలాంటి బెనిఫిట్స్ నే అనుభవిస్తారు. అంటే చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఈ పట్టణానికి. కాబట్టి పౌలు కూడా ఈ పట్టణానికి అంతే ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకనే ఈ పట్టణం అంటే పౌలుకు ఒక రకంగా చాలా ప్రేమ. ఎందుకంటే ఇక్కడ సంఘం స్థాపించబడింది, గివింగ్ నుంచి స్థాపించబడింది. సంఘం గివింగ్, ఇచ్చుట ద్వారా ఇక్కడ సంఘం స్థాపించబడింది. ఇక్కడ సంఘంకు ఆద్యురాలు లుదియా, చాలాసార్లు చెప్పిన నేను. లుదియా అనే ఒక స్త్రీ ద్వారా ఈ సంఘము స్థాపించబడింది. పౌలుకున్న అనేక ఘనతలలో ఇంకొక ఘనత ఏంటంటే, ఈయన రోమన్ పౌరసత్వము కలిగిన వ్యక్తి.
ఈ ఫిలిప్పి పట్టణానికి ఉన్న రాయితీలు, రోమన్ పట్టణాలకు ఉన్న రాయితీలు ఎట్లా సంబంధమో పౌలుకున్న ఘనతలలో ఈయన రోమన్ సిటిజన్ ఎందుకు పనికొచ్చింది అంటే, ఎవరైతే గాని ఒక వ్యక్తి రోమన్ సిటిజన్ ఉంటే ఆ వ్యక్తిని ఎవరు కూడా మరణశిక్ష విధించడానికి హక్కు లేదు. తన మీద నేరారోపణ కాకుండా, తన మీద ఇంట్రాగేషన్ జరగకుండా, తన మీద కోర్టు అప్పీల్ జరగకుండా ఎవరు కూడా మరణశిక్ష విధించకూడదు. ఇన్ కేస్ మరణశిక్ష విధిస్తే కూడా, వినాలే, ఇన్ కేస్ మరణశిక్ష విధిస్తే కూడా అంటే దానికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం. క్యాపిటల్ పనిష్మెంట్ అంటే డెత్. ఈ రోమా సిటిజన్ ఎవరైతే ఉంటారో అతనికి దాని నుంచి ఎక్స్క్యూజెస్ కూడా ఉంటాయి. ఆ విధంగా రోమా చట్టాలను తయారు చేసినారు. కాబట్టి పౌలు ఒకసారి అగ్రిప్ప దగ్గర మరణశిక్ష టైం అంటే దోషిగా నిలబడ్డప్పుడు వాళ్ళు పౌలును ఏమో అనుకున్నారు, అనామకుడు అనుకొని వాళ్ళు ఏదేదో కథలు చేయనికపోయారు. అయితే పౌలు ఒకసారి అంటాడు, నేను ఒక రోమా పౌరుణ్ణి ఇంట్రాగేషన్ లేకుండా, తన వాంగ్మూలం వినకుండా శిక్ష విధించడానికి మీకు అధికారం ఉంది అని అడుగుతాడు. అడిగితే ఒక్కసారి సభ మొత్తం భయపడిపోతుంది. ఏంది నువ్వు రోమా సిటిజన్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు రోమన్ సిటిజన్వా అంటారు. అంటే ఎస్, బై బర్త్ ఆమె రోమన్ సిటిజన్ అంటాడు ఆయన. అప్పుడు సభ మొత్తం చల్ల చెమటలు పడుతుంది వాళ్ళకు. పట్టి ఎవ్వరికి తెలియకుండా పౌలు ఇమీడియట్ గా విడుదల చేస్తారు. వాళ్ళు అంత పవర్స్ రోమన్స్ కలిగి ఉన్నారనమాట. అలాంటి సేమ్ పవర్స్ ఫిలిప్పి పట్టణ వాసులు కూడా కలిగి ఉన్నారు. ఇది ఫిలిప్పి యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. అయితే ఈ పట్టణంలో 4 పత్రికలు ఉన్నాయి. 4 పత్రికల్లో చాలా విషయాలు పౌలు రాసినాడు. ఇందులో నేను ఒక 6 ఆనిముత్యాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆనిముత్యం ఒక వారం జరుగుతుంది. 6 ఆనిముత్యాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆనిముత్యం అంటే స్టేట్మెంట్స్, డైరెక్ట్ స్టేట్మెంట్స్ అంటారు దీనిలో, డైరెక్ట్ స్టేట్మెంట్స్. ఇలాంటి ఈ 4 ఆనిముత్యాలలో 1వ అధ్యాయం 1-21 వచనం ఈరోజు మనం చదివిన భాగం ఏంటంటే, బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభమే. అది ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ బై పాల్. బ్రతికితే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతా, ఇన్ కేస్ డెత్ అయితే చచ్చిపోతే దట్ ఈస్ గెయిన్ ఫర్ మీ. అది ఒక స్టేట్మెంట్. 2వ అధ్యాయం 5వ వచనంలో ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటి అదంటే, అంటే ఈ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటే మై లైఫ్, లేకుంటే దాన్ని ఏమంటాం మనం, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. అంతే, ఇంకా నా జీవితం అంతా ఎవరిది? ఇట్స్ బిలాంగ్స్ టు క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, డెత్ ఈజ్ గెయిన్. అది ఆయన స్టేట్మెంట్. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఇంకో మాట రాస్తాడు, యేసుక్రీస్తు మనస్సును కలిగుండుడి అని. నేను యేసుక్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నట్టుగా క్రీస్తు యేసు కలిగిన మనస్సు అని రాస్తూ, నా మోడల్ ఆయననే అంటాడు ఆయన. నేను ఎవరిని మాదిరి చేసుకున్నా? యేసుక్రీస్తును మాదిరి చేసుకున్నా. మై మోడల్ ఈజ్ క్రైస్ట్. 1వ అధ్యాయంలో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆనిముత్యం ఏంటంటే మై లైఫ్ ఈజ్ క్రైస్ట్. 2వ అధ్యాయంలో మై మోడల్ క్రైస్ట్ ఈజ్ మై మోడల్, ఆయననే నాకు మాదిరి అంటాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి 3వ అధ్యాయం 13-14 వచనాలలో, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను, నేను దేని నిమిత్తమై పరిగెడుతున్నానో దానిని పట్టుకొనవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. గురి అంటే గోల్. 1వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు? క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. 2వ అధ్యాయంకి వచ్చేసరికి క్రైస్ట్ ఈజ్ మై మోడల్. 3వ అధ్యాయం 13-14 వచ్చేసరికి క్రైస్ట్ ఈజ్ మై గోల్. నా గురి, నా డెస్టినీ, నాది ఫైనల్ ఫోకస్ ఏంటంటే క్రైస్టే, యేసుక్రీస్తే నా గురి. అందుకనే నేను సమస్తాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు కొరకే పరిగెడుతున్నా. దట్ ఈజ్ మై డెస్టినేషన్. అది ఆయన స్టేట్మెంట్. తర్వాత అదే 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకో మాట అంటాడు ఆయన. 16-14 వచనంలో, అదే 3వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చేసరికి ఇంకో మాట అంటాడు. ఏమంటాడు? నేను క్రీస్తును సంపాదించుకొని సమస్తాన్ని పెంటతో సమానముగా ఎంచుకున్నా. దట్స్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. నేను యేసుక్రీస్తును సంపాదించుకొని, సంపాదన అంటే ప్రాఫిట్. 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, 7-9. నాకేవేవి లాభకరములై ఉండేనో వాటన్నిటి కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకొరకంటే నేను క్రీస్తును సంపాదించుకొని, క్రైస్ట్ ఈజ్ మై ప్రాఫిట్.
చూడండి ఆయన స్టేట్మెంట్స్ ఎంత బోల్డ్ గా ఉన్నాయి. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రైస్ట్ ఈజ్ మై ప్రాఫిట్, క్రైస్ట్ ఈజ్ మై గోల్. తర్వాత 4వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేసరికి ఆయన ఏమంటాడు, నేను ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ వాజ్ ఇన్ ప్రిజన్. రోమన్ చెరసాలలో ఉన్న వ్యక్తి ఆనందించడం అంత కష్టమైన ఇష్టమైన పని కాదు, అసలు బహు కష్టమైన పని. అయినా ఏమంటున్నాడే, నేను ప్రభులో ఆనందిస్తున్నాను. క్రైస్ట్ ఈజ్ మై జాయ్. జాయ్ అంటే కేరా అంటారు గ్రీక్ లో. కేరా కేరా అంటే దాని అర్థం ఏంటంటే ఇట్స్ నాట్ మెజర్డ్ బై ప్లెజర్, ఇట్స్ నాట్ మెజర్ బై హ్యాపీనెస్, ఇట్స్ ఓన్లీ మెజర్ విత్ ఎటర్నిటీ జాయ్. గ్రీక్ లో ఉన్న సంబోధన అది. ప్లెజర్ కాదు అది, హ్యాపీనెస్ కాదు అది, జాయ్. హ్యాపీనెస్ అంటే కూడా సంతోషమే, ప్లెజర్ అంటే కూడా సంతోషమే, జాయ్ అంటే కూడా సంతోషం అనుకుంటాం మనం. కానీ మూడింటికి మూడైన భిన్నమైన అర్థాలు ఉన్నాయి. హ్యాపీనెస్ అంటే వెన్ వీ ఫీల్ హ్యాపీ. ఎప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవుతామంటే 10th క్లాస్ పాస్ అయినావు, ఇంటర్మీడియట్ పాస్ అయినావు, యూ ఫీల్ వెరీ హ్యాపీ కదా. ఓ ఐ పాస్డ్ మై ఇంటర్మీడియట్ అని. ఓ జాబ్ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవుతావు. తర్వాత జాబ్ పోయిన తర్వాత అప్పుడు నీ కష్టాలు స్టార్ట్ అవుతాయి, ఉదయం లేవాలి పోవాలని. అది అంటే ఎట్ ఏ టైం, ఎట్ ఏ మూమెంట్ వచ్చేది హ్యాపీనెస్. ప్లెజర్ అనుభూతి, అనుభవించేది. లోనవాల పోయినావు, మాతారాను పోయినావు, ఒక బ్యూటిఫుల్ సీన్ చూసినవాడ, ప్రకృతిని చూస్తా ఉన్నావు, జలపాతాలు చూస్తా ఉన్నావు, దేవుని సృష్టిని. అంటే క్రైస్తవులుగా మనం ఏమనుకుంటామంటే దేవుని సృష్టిని చూస్తాం, వేరే వాళ్ళేమో ప్రకృతిని ఒక బ్యూటిఫుల్ సీన్ గానే చూస్తారు. నేను ఎప్పుడు ప్రకృతిని చూసినా, ఎనీ టైం ఏది చూసినా నేను దేవుని కనెక్షన్ పెడతాను. నేను నా మనసు అది ఆటోమేటిక్గా ప్రేరేపిస్తుంది. ఏది చూసినా దేవునికి కనెక్షన్ ఉంటుంది, నా థాట్ కానీ నా ఆలోచన కానీ. మొన్న నేను నా బిడ్డను తీసుకొని యాడికి ఎక్కడ పోతున్నాం, పోయేటప్పుడు నేను ఏసీ ట్రైన్ ఎక్కించిన పాపను. ఏసీ ట్రైన్ ఎక్కించి పోతున్నాం. పోతా ఉంటే ఏసీ ట్రైన్ ఎక్కినప్పుడు ఇంకా పిల్లల పని ఏంది, ట్రైన్ ఎక్కినప్పుడు ఏం చేస్తారు, స్టార్ట్ మొబైల్ తీసి ఇంకా గెలుకుతుంది. 2 minutes చూసిన, స్టాప్ మొబైల్ అని చెప్పిన, మొబైల్ బంద్ చేయి అంటే, ఎందుకు డాడీ అన్నది, నేను ఏసీ ట్రైన్ ఎక్కించింది మొబైల్ చూడనీకన్నా, బంద్ చేయి మొబైల్ అంటే. బంద్ చేసే. ఇప్పుడు ఏం చేయాలని, అద్దంలోకి వెళ్ళి బయటకు చూడంటే, నేను అద్దంలోకి వెళ్ళి బయటికి చూడు, బయటికి చూసి నేను కళ్యాణ్ వరకు నీవు చూడు, కళ్యాణ్ తర్వాత నిన్ను 3 ప్రశ్నలు అడుగుతా, 3 ప్రశ్నలకు జవాబు చెప్పాలని చెప్పిన నేను. ఇంకా ఫోన్ బంద్ చేసి పెట్టింది ఇట్లే, ఇంకా బయటికి చూస్తూనే ఉంది. చూస్తే నేను చెప్తే బయటకు కూడా చూడడం కాదు, అబ్జర్వ్ చేయి, ప్రతిది కూడా అబ్జర్వ్ చేయని చెప్పిన. ఓకే డాడీ అన్నది, అబ్జర్వ్ చేసింది. కళ్యాణ్ పోయినాం, కళ్యాణ్ దాటినాక వాట్ యు అబ్జర్వ్ అని చెప్తే నేను అంటే ఫస్ట్ ఆన్సర్ బాగానే చెప్పే, డాడీ బ్యూటిఫుల్ సీన్స్ ఎంత బాగున్నాయి తెలుసా, పచ్చ గడ్డి, పచ్చ వాతావరణం, చాలా బ్యూటిఫుల్ అనిపించింది, రెయిన్ పడతా ఉంది, చాలా ఇది అనిపించింది. అంటే చూస్తే నువ్వు సెల్ ఫోన్ చూస్తుంటే ఇది మిస్ అవుతుంటేవి. మీకు అందరికి చెప్తున్నా, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు డోంట్ యూజ్ యువర్ మొబైల్స్. బయటికి చూడండి, చాలా విషయాలు నేర్చుకుంటారు. ప్రకృతిని చూడండి, మీకు లెక్కలేని గురువు ప్రకృతే. పెద్ద గురువు ఎవరంటే మీకు టీచర్స్ గారు, తల్లులు గారు, పాస్టర్లు గారు. పెద్ద గురువు ప్రకృతే. ప్రకృతి మీకు అన్ని విషయాలు నేర్పుతుంది. పాప అబ్జర్వ్ చేసింది, సో బ్యూటిఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది, ఈ మాట యూజ్ చేసింది, చాలా ప్లెజెంట్గా ఉంది అని. ఓకే రైట్. రెండో విషయం గమనించినామంటే, ఇంకా అది ఒక్కటే గమనించింది, ఇంకా నాకేం అర్థం కాలే అంటుంది. అయితే నేను చెప్తే మధ్యలో పోతుంటే ఘాట్కోపర్ తర్వాత పనులు ఉన్నారు ఆడ, పట్టాలు చేసేటోళ్ళు, వర్కర్స్ చాలా మంది ఉన్నారు, 20-30 మంది వర్క్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళని చూస్తేవే అంటే, చూస్తే అనే. ఎస్, వాళ్ళని చూసినావు కదా. ఈ పనులు ఎందుకు పని చేస్తుండ్రు, వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు పని చేస్తుండ్రు అంటే వాళ్ళు చదువుకోలేదని. రైట్ ఆన్సర్. వాళ్ళు చదువుకోలేదని. వెరీ గుడ్ ఆన్సర్. వాళ్ళు చదువుకోలేదు కాబట్టి పని చేస్తున్నారు. తర్వాత ఎందుకొరకు చేస్తున్నారు వాళ్ళ పని అంటే వాళ్ళు బువ్వ కొరకనే. ఇది కూడా రైట్ ఆన్సరే. ఇంకా చెప్పు అంటే, ఆలోచన చెయ్యి అంటే, ఇంకా ఫోన్ మర్చిపోయింది.
మా డాడీ పట్టిన నన్ను జీలకర్ర అనుకున్నదేమో. ఫోన్ జోలి మర్చిపోయి ఆమె ఈ లోకంలోనికి వచ్చేసింది, నా 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 మైండ్లోనికి వచ్చేసింది. ఇంకా ఆలోచన చేస్తుంది ఇంకా దేని కొరకు అంటే లాస్ట్కి ఏమని పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, వాళ్ళ పిల్లలు చదవాలి కదంటే దట్ ఇస్ రైట్ ఆన్సర్. అంటే తల్లిదండ్రులు పిల్లలు చదవాలని ఎంత కష్టపడతారో చూడ. అంటే నేను మీ తల్లిదండ్రులు, నేను కానీ మనందరం మీ తల్లిదండ్రులు మీరు చదవాలని రైలు కూడా పోయి తిప్పల పడి వర్షముల నాని దానికి ఇచ్చేసి పట్టలు తీసి బరువులు మోసి కంకర మోసి ఇంత తిప్పల పడితే వాళ్ళ ఇంటికాడ స్కూల్లో పోయి చదువుతున్నారు. కాబట్టి వాళ్ళు చాలా గ్రేట్ఫుల్. ఎవరికి ఉండాలంటే దేర్ పేరెంట్స్ కు గ్రేట్ఫుల్గా ఉండాలి అంటే అవు డాడీ అనే. మూడోది తానే వచ్చిన తర్వాత నేను చెప్పిన ఈ తానే స్టేషన్ చూసినావా? చూసిన. బొంబాయి నుంచి ఫస్ట్ ట్రైన్ బొంబాయిలో స్టార్ట్ అయ్యి తానేకి నడిచింది. ఫస్ట్ ట్రైన్ ఇండియాలో స్టార్ట్ అయిన ట్రైన్ ఏంటంటే బొంబాయి టు తానే అని చెప్తే. ఇది జనరల్ నాలెడ్జ్, నీకు ఎప్పటికైనా పనికొస్తుంది. ఇది అంటే ఇప్పుడు ఇంకా నువ్వు మర్చిపోవు దీన్ని. అంటే నేను ఎట్లా మర్చిపోను అనే నీకు రైట్ ప్లేస్ లో చెప్తున్నా ఈ విషయం. బొంబాయి నుంచి మనం తానేకి వచ్చినాం, ఈ తానేలో నీకు ఈ విషయం చెప్తున్నా కాబట్టి నీ లైఫ్ లో ఇది మర్చిపోవద్దు. ఫస్ట్ ట్రైను ఎక్కడ స్టార్ట్ అయింది ఇండియాలో అంటే బొంబాయి నుంచి తానే నడిచిందని చెప్పాలి నువ్వు. దానికి 3 డ్రైవర్స్, 2 ముస్లిమ్స్, ఒక సిక్ అయినా వాళ్ళ పేర్లు కూడా చెప్తాయి ఆ టైం గుర్తొచ్చే. కాబట్టి ఇది నడిచింది. బొంబాయి పేరు ఫస్ట్ బొంబాయి కాదు, వీటి కాదు, ఇప్పుడు సిఎస్ఎంటి కాదు, దాని పేరు ఫస్ట్ బోరిబందర్. ఆ స్టేషన్ పేరు బోరిబందర్ నుంచి తానే నడిచింది అంటే ఓకే డాడీ అనే ఈ 3 విషయాలు గమనించు అని చెప్తే ఇంకా అట్లా ప్రకృతిని చూస్తే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. పిల్లలకు అలాంటి టైంలో కూడా మనం ఏదన్నా నాలెడ్జబుల్ విషయాలు నేర్పేటట్లు ఉండాల. ఒక పేరెంట్స్గా, ఒక ఫ్రెండ్స్గా కానీ ఒక మౌంటైన్ చూసినప్పుడు దేవుని సృష్టిని చెప్పాలా. ఖండాల పోయినాం, లోనవాల పోయినాం, సృష్టి మొత్తం చెప్పిన నేను 19వ అధ్యాయం. ఆకాశాలు చూడు, ఆ నక్షత్ర, ఆ మంచు చూడు, ఆ మేఘాలు చూడు, ఈ బ్యూటిఫుల్ ఈ ప్రకృతి చూడు, ఇవన్నీ దేవుని మాట చొప్పున కలిగినాయి. అంటే దేవుని పవర్ ఏంటో గమనించినవాని వంటి నేను. సచ్ ఎ గ్రేట్ పవర్. దేవుని పవర్ అంటే ఒక్కసారి ఆ ఖండాల ఆ సైట్ ప్లేస్లకు పోయి చూస్తే ఒక 10 నిమిషాల్లో టోటల్ మంచు కప్పి డార్క్ అయిపోయింది, హైవే కనబడతలేదు. ఇది దేవుని పవరు, సృష్టిలో ఒక భాగం. ఇంత సృష్టిని మనకు ఉచితంగా ఇచ్చిండు దేవుడు అని చెప్తే అప్పుడు ఆమె దేవుణ్ణి అంటే వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అని, అంటే దేవుని ప్రసన్నతను కొలిచే విధానం. ఏదో చూస్తేవి పోతీవంటే కాదు అని చెప్పిన నేను. వీ హ్యావ్ టు అబ్జర్వ్. మనకు అబ్జర్వ్ చేయాలి. మన జ్ఞానేంద్రియాలు ఇచ్చిండు దేవుడు, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఫిలిప్పీ పట్టణంలో కూడా పౌలు అనేకమైన విషయాలు అబ్జర్వ్ చేసిండు. కాబట్టి ఆయన జాయ్ అంటే చెప్తున్నా, ప్లెజర్ అంటే ఒక వాతావరణాన్ని చూసినప్పుడు, ఒక ప్లెజెంట్ సిచ్యువేషన్ చూసినప్పుడు ప్లెజర్ అంటాం దాన్ని. జాయ్ ఎప్పుడు అంటాం అంటే కష్టంలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఆకలితో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, పురుగులతో ఉన్నా, కురుపులతో ఉన్నా, నీలోన ఇంటర్నల్ ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని ఆనందం అంటాం. హ్యాపీనెస్ అంటే సంతోషం, ప్లెజర్ అంటే అనుభూతి, ఆనందం అంటే ఇది మన లోపలికి వెళ్ళి వచ్చేది. కాబట్టి ఎన్ని ఇబ్బందులున్నా నీలోన ఇంటర్నల్ ఆనందాన్ని ఎవరు దొంగిలించకుండా చూసుకోవాలని. కాబట్టి దీన్ని కేరా అని మాట్లాడిన గ్రీక్ లో. ఇప్పుడు పౌలు ఇబ్బందులో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, ఆయన చెరసాలలో ఉన్నాడు. ఇది సెకండ్ టైం ఆయన ప్రిజన్ లోనికి వెళ్ళడం. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైంలో ఒక 6 నెలలు ఉన్నాడు, ఇప్పుడు 2 సంవత్సరాలు ఉన్నాడు ఆయన ప్రిజన్ లో. అందుకని ఆయన ఏమంటున్నాడంటే నేను ప్రిజన్ నుంచి బయటికి వస్తానా రానా నాకు తెలియదు, కాబట్టే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నేను 5 విషయాలు చెప్పిన. ఒకటి, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. రెండోది, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. మూడోది, క్రైస్ట్ ఈజ్ మై గోల్. నాలుగోది, క్రైస్ట్ ఈజ్ మై ప్రాఫిట్. ఐదోది, క్రైస్ట్ ఈజ్ మై జాయ్. 6వ మాట కూడా ఏంటంటే 4వ అధ్యాయం 13వ వచనం, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా అంటే నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, ఎవ్రీథింగ్, ద వన్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను ఎవరైతే బలపరుస్తారో ఆయన ద్వారా నేను సమస్తాన్ని చేయగలను. థామస్ ఆల్వా ఎడిసన్ 1600 ఇన్వెన్షన్స్ తయారు చేయడానికి ప్రేరేపించబడిన వాక్యం అది. 4వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ఈ 6 టాపిక్లు ఒక్కొక్క వారం ఒక టాపిక్ అవుతుంది. ప్రవచితం అయితే ఎప్పుడన్నా ట్రై చేద్దాం. ఈరోజు ఒకటే విషయం ధ్యానం చేద్దాం.
ఈ విషయాలలో పౌలు అనేకంగా ఫిలిప్పీ సంఘాన్ని ప్రోత్సాహపరుస్తూ ఫస్ట్ స్టేట్మెంట్ ఆయన ఏంటంటే ఇది ఒక క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రీస్తే నా జీవితము అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాడు? వారం వాక్యం వింటే ఇస్తాడా? 2 నెలలు వాక్యం వింటే ఇవ్వగలుగుతాడా అంటే నో. క్రీస్తును తన కంప్లీట్ జీవితానికి ఎప్పుడైతే అన్వయించుకుంటాడో ప్రతి మూమెంట్లో యేసుక్రీస్తును బహిర్గతం చేయడానికి, లేకుంటే ఆయన క్రీస్తు ద్వారా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కదా, తన ద్వారా అనేక మంది క్రీస్తులోనికి నడవడానికి ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో అప్పుడు ఆయన క్రైస్ట్ ఈజ్ మై లైఫ్ అనే మాట మాట్లాడతాడు. ఈ టైంలో నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను నేను మీకు. అంటే ఈ పౌలు ఎందుకు అంత స్టాండర్డ్ అనే మాట మాట్లాడుతున్నాడు అంటే, ఒకప్పుడు పౌలుకు మతమే లైఫ్. ఆయన మతం ఏదైతే ఉందో ధర్మశాస్త్రం అనే మతం ఏదో లైఫ్ ఆయనకు. అందుకని అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో శిష్యులను బెదిరించుటకు, శిష్యులను సంసుటకు, స్త్రీలను పిల్లలను ఈడ్చుకొని వెళ్ళుట నాకు ప్రాణాధారమై ఉన్నది అంటాడు. ప్రాణాధారమై ఉన్నది. ఇట్స్ లైక్ ఏ ఆక్సిజన్ ఫర్ మీ టు పర్సిక్యూట్ ద చర్చ్. సంఘాన్ని హింసించడం అంటే నాకు ఆక్సిజన్ లాంటిది. ఎంత గ్రేట్ మాట చూడండి అది. దట్ ఈజ్ ఈజ్ లైఫ్. అంటే మత పిచ్చి లైఫ్ లో మునిగిపోయింది ఆయన. ఒకప్పుడు మతమే లైఫ్, ఒకప్పుడు హింసించడమే తన జీవితం, ఒకప్పుడు నరకడమే తన జీవితం, ఒకప్పుడు క్రైస్తవ సంఘాన్ని గలిబిలి లేపడమే ఆయన జీవితం. కానీ ఇప్పుడు ఏం జీవితం ఆటోమేటిక్గా మారిపోయింది. నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా, నా లైఫ్ ఆయన కొరకే, చచ్చిపోతే నాకు గేనే అని మాట్లాడుతున్నాడు. అంటే వాట్ మేక్స్ హిమ్ ట్రాన్స్ఫార్మ్? ఏంది ఆయన జీవితాన్ని అంత ప్రభావితం చేసింది అంటే, ఆయన జీవితంలో అణువున యేసుక్రీస్తు దాగి ఉన్నాడు. యేసుక్రీస్తు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు ఆయన. కాబట్టే ఆ మాట మాట్లాడడానికి ఆస్కారమైంది ఆయనకు. అమెరికా దేశంలో ఒక వ్యక్తి విలియం బోర్డెన్, ఆయన పేరు విలియం బోర్డెన్. ఎంత రిచ్ ఫెలో అంటే మామూలు రిచ్ ఫెలో కదా ఆయన. అమెరికా దేశాన్నే కొనేటంత రిచ్ ఫెలో వాళ్ళ నాయన. విలియం బోర్డెన్, విలియం వైట్లింగ్ అనుకుంటా వాళ్ళ నాయన పేరు. విలియం బోర్డెన్ వాళ్ళ నాయనకున్న బిజినెస్ ఏంటంటే కొలారోడో సిల్వర్ మైనింగ్ బిజినెస్ అయినది. గాలి జనార్దన్ రెడ్డి అని మొన్న ఆయన కొడుకు కిరీటి సినిమా తీసిండోడు. గాలి జనార్దన్ రెడ్డి అని కర్ణాటకలో హుబ్లీ, అదే గుల్బర్గా, సారీ బళ్ళారి. ఎస్, ఎవరు చెప్పరి? నువ్వు కర్ణాటకనా? కర్నూలు, వెరీ గుడ్. నీకు బళ్ళారి దగ్గరనే. బళ్ళారికి నేను ఒకసారి కర్నూలు నుంచి బళ్ళారికి ఒంటికాలతోనమైన బస్సుల సీట్లు దొరకక. బళ్ళారి అనేది గాలి జనార్దన్ రెడ్డి. ఆయన కూడా మైనింగ్స్ ఉండే, గవర్నమెంట్ ద్వారా లైసెన్స్ తీసుకొని మైనింగ్స్ నడిపిండు. ఇంకా ఆయనకున్న పరిమితిని దాటి ఎక్కువ తోడుకున్నాడు మైనింగ్స్. కాబట్టి కోట్లు సంపాదించిండు. అందుకని ఆయన బాత్రూమ్ కూడా గోల్డ్తోనే కట్టుకున్నాడంట. వాని ఎంత ఎర్రి చూడండి. బాత్రూమ్ కూడా గోల్డ్. చరిత్రలో సద్దాం హుసేన్ ఉండే, సద్దాం హుసేన్ నియంత, ఆయన బాత్రూమ్ కూడా గోల్డే. తెలుసా? మనకైతే జర బాత్రూమ్ పోయేసా సార్ అని ఓ చెత్త తీసుకొని ఇంత తోకొని వస్తుంటేవి. గోల్డ్తోనే కట్టుకున్నాడు. అంటే మైనింగ్ ఉంటే అంత ప్రాఫిట్ అన్నమాట. ఈయన చూడు అమెరికాలో కొలారాడో సిల్వర్ మైనింగ్ అధినేత ఎవరు? విలియం బోర్డన్ వాళ్ళ తండ్రి. ఇంకా అమెరికానే ఏలేటంత రిచ్ ఫెలో. అయితే ఈయనకు 14 సంవత్సరాలు. నవంబర్ 1887 నవంబర్ 1 పుట్టిండు ఆయన. విలియం బోర్డెన్ 1887 నవంబర్ 1. చచ్చిపోయింది 1913 ఏప్రిల్ 9కి చచ్చిపోయింది ఆయన. ఏప్రిల్ 9, 1913 సంవత్సరం. అంటే 25 సంవత్సరాలే బతికిండు. 25 ఏళ్ళే బతికిండు. కానీ తన జీవితం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది చెప్తున్నాను నేను. బ్రతుకుట క్రీస్తు అంటే ఏంది అనేది. అయితే ఈ పిల్లగానికి 14 ఏళ్ళు వచ్చినాయి. 14 ఏళ్ళు వచ్చిన తర్వాత అమెరికాలో రోమన్స్ కు 14 ఏళ్లకు మెచ్యూరిటీ ఇస్తారు. అమెరికాలో 16 ఇయర్స్కే మెచ్యూరిటీ ఇస్తారు.
గ్రీకులకు ఒక సంస్కృతి, మన ఇండియాకు 18 years కు మెచ్యూరిటీ ఇస్తారు. అట్లా వీళ్ళకు 16 years తర్వాత వాళ్ళ నాయన ఏం చేసిండు, మొత్తం ప్రపంచాన్ని తిరిగి రానికే పోరా, నీవు ప్రపంచం తిరిగి రాపో, ప్రపంచాన్ని అర్థం చేసుకొని పో అని వానికి ఇష్టం వచ్చిన డబ్బు ఇచ్చి చార్టెడ్ ఫ్లైట్ ఇచ్చి పంపిండు. పంపితే ఈ పిల్లగాడు 16 సంవత్సరాలలో ప్రపంచాన్ని తిరగనీక పోయిండు. ఎవరు నోరు కూడా తిరుగుతలేదు మీకు పేరు చెప్పనీకి, ఇంతగానో మొత్తుకుంటున్నా నేను. విలియం బోర్డెన్. కొన్ని జీవితాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మనల్ని, కొన్ని జీవితాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఈ పిల్లగాడు 16 ఏళ్లలో ప్రపంచాన్ని తిరిగి వచ్చిండు. తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పిన ఒకటే ఒక మాట, నేను సువార్త సేవకు పోతా. ఎంత విచిత్రం కదా. వాళ్ళ అమ్మకి చెప్పిండు, నేను సువార్త సేవకు పోతా. వాళ్ళ ఇట్లా ముగ్గురు, 2 అన్నదమ్ములు చెల్లెలు అనుకుంటా. నేను సువార్త సేవకు పోతా అంటే వాస్తవానికి వాళ్ళమ్మ కుశాలైంది. ఎందుకంటే వాళ్ళమ్మ ఆ పిల్లగాని గుడికి తీసుకుపోయేది. మామూలుగా గుడికి మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది అమెరికా దేశంలో, చికాగో రాష్ట్రంలో ఉంది. అది డిఎల్ మూడీ స్థాపించిన బైబిల్ ఇన్స్టిట్యూట్. అది చర్చి కూడా అక్కడనే ఉంది, మూడీ మెమోరియల్ చర్చ్ అని. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు. అయితే వాళ్ళమ్మ తీసుకుపోవడం వలన ఆ పిల్లగాడు ఎక్కువ దైవభక్తిలో పెరిగి ఒక్కసారి ప్రపంచం చూసిన తర్వాత నేను స్వార్థ కోత మమ్మీ అన్నాడట. అయితే వాళ్ళమ్మ సంతోషించింది. ఓకే, ఎందుకంటే మామూలుగా ఎవరే కానీ ఏం చేస్తారంటే, అరే మీ నాయన బిజినెస్ చూసుకోరా అంటారు, మీ నాయన బిజినెస్ ఇంత బిజినెస్ ఉంది చూసుకో అంటారు. వాళ్ళమ్మ ఓకే బిడ్డ అన్నది. 16 ఏళ్లలో డిసైడ్ అయిండు. ఇమీడియట్ గా ఏల్ యూనివర్సిటీ అని అమెరికా దేశంలో ఉంది, అది పెన్సిల్వేనియాలో రాష్ట్రంలో ఉంది. ఏల్ యూనివర్సిటీ, ఇట్స్ బిగ్గెస్ట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలోనికి కాలేజీకి వెళ్ళిపోయాడు పాస్టర్ కావాలని. చూడండి, అంటే మిషనరీ జీల్ అంటే ఎట్లుంటది. రేపు మనం ఆగస్టు నెలలో మిషనరీ గురించి మాట్లాడతాం, విలియం కేర్ గురించి. ఏల్ సువార్త బైబిల్ కాలేజీకి పోయి అక్కడ చదువుకున్నాడు. 3 ఏళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత ఆ 3 ఏళ్లలో ఒక 3 నెలల తర్వాత ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు, ఒక క్లాస్మేట్ను, ఒక యవనస్తుని పరిచయం చేసుకొని ఆ యవనస్తునితో కలిసి ఒక చిన్న ప్రేయర్ సెల్ స్టార్ట్ చేసిండు. ప్రేయర్ సెల్ స్టార్ట్ చేస్తే తను 3 ఏళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేసరికి 1300 మంది ఆ ప్రేయర్ సెల్లో స్టార్ట్ అయింది. 1300 మంది అంటే ఒక విలియం బోర్డెన్, ఒకే ఒక వ్యక్తి, ప్రపంచాన్ని శాసించే అంతస్తు కలిగిన వ్యక్తి, ప్రపంచాన్ని శాసించే ఆస్తి కలిగిన వ్యక్తి, దేవుని సేవన చేయాలని తీర్మానించుకొని ప్రపంచం అంతా చుట్టొచ్చి నేను దేవుని సేవన చేస్తా, అందులోను ముస్లిం మధ్యలో చేస్తా, అందులోను చైనా ఈజిప్ట్లో చేస్తా, చైనాలో చేస్తున్నాడు ఆయన. పర్టికులర్ గా చైనా దేశంలో చేస్తా, అప్పటికి అది నాస్తిక దేశమే, చైనా దేశంలో చేస్తా అంటే ఆ వ్యక్తి ప్రభావానికి 1300 మంది యవనస్తులు ప్రభావితం చేయబడ్డారు. తర్వాత వాళ్ళు స్టూడెంట్ వాలంటరీ ఫెడరేషన్ అని ఒక మూమెంట్ స్టార్ట్ చేసిండు. స్టూడెంట్ వాలంటరీ మూమెంట్ అని మూమెంట్ ఇప్పటికి అది ఉంది, ఆయన స్టార్ట్ చేసింది అది. ఆ మూమెంట్ ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడం స్టార్ట్ చేసినారు. ఓకే, బైబిల్ కాలేజ్ అయిపోయింది. ఇంటికి వచ్చిండు ఆయన 21 ఏళ్ళకు 20 ఏళ్ళకి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పిండట, నేను కంప్లీట్గా మిషనరీకి వెళ్ళిపోతానట. పాస్టర్గా అనుకున్నాడు కదా, పాస్టర్గా అనుకున్నాడు కదా, పాస్టర్ కాదు నేను మిషనరీకి పోతాన్నాడు ఆయన. పాస్టర్కు మిషనరీకి ఉన్న తేడా ఏంటంటే, పాస్టర్ అంటే సొంత ఊర్లో పరిచర్య చేసే వ్యక్తి, మిషనరీ అంటే వేరే రాష్ట్రము వేరే దేశానికి వెళ్ళి పరిచర్య చేసే వాళ్ళని మిషనరీస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవాంజలిస్ట్ వేరు, సువార్థికులు అది వేరే ప్యాటర్న్. అయితే ఈయన ఫస్ట్ పాస్టర్ కావాలనుకున్నాడు అమెరికా దేశంలో. కానీ ఒకసారి తన మైండ్ మారిపోయి నేను మిషనరీకి వెళ్తా, చైనా దేశానికి వెళ్తా, అది కూడా ముస్లిం మధ్యలో పనిచేస్తా అనుకున్నాడు ఆయన. అనుకుంటే అప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేసిండ్రంట, ఈ పిల్లగానికి లక్షల కోట్ల ఆస్తి ఉంది, ఈ ఆస్తి ఇడిచిపెట్టి వాడు సేవకోత అంటున్నాడు, వాడు ఎక్కువ సంవత్సరాలు ఉండడు అని తీర్మానించుకున్నారట. వాడు ఎక్కువ సంవత్సరాలు ఉండడు అని. అయితే అప్పుడు వాళ్ళమ్మ సరే నాయనా నువ్వు మిషనరీ కోతావా, చాలా సంతోషం అని వాళ్ళమ్మ బాగా ఎంకరేజ్ చేసి ఆ పిల్లగానికి ఒక గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళమ్మ. అమెరికానే కొనేటంత దుడ్లున్న ధనవంతులు ఏం గిఫ్ట్ ఇస్తారు, ఇస్తే ఏదో గోల్ వేసిండ్రు, రైట్, పన్ను కరెక్ట్ వాళ్ళ కింద. అది ఆ పిల్లగానికి బైబిల్ గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళమ్మ. బైబిల్ మనం చాలా చిన్న చూపు చూస్తాం,
అమెరికానే కొంటారు, అంత ధనవంతులు. ఏ గిఫ్ట్ అన్ని ఇవ్వచ్చు, ఏ గిఫ్ట్ అన్ని ఇవ్వచ్చు. చాలా మంది సినీ తారాలు వాళ్ళ పిల్లలకు, వాడు సల్మాన్ ఖాన్ వాళ్ళ చెల్లెకు దుబాయ్లో బంగ్లు ఇచ్చిండంట. ఇవన్నీ సౌతే తెలుస్తుంది, అక్కడ ఇచ్చినాడు. ఇంకెవరెవరు ఏమో ఇస్తారు గిఫ్టులు. కానీ ఇన్ని బిలియనీర్ల అధిపతి బైబిల్ గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళమ్మ కొడుకుకు, దాన్ని కండ్లకు అద్దుకున్నాడు. మనం బాప్తీసానికి బైబిల్ గిఫ్ట్ ఇస్తాం, ఎంతమంది తెస్తారో అర్థం కాదు నాకు. ఆ పూటకు బైబిల్ పట్టుకుంటారు, బైబిల్ ఇవ్వకుంటే నాకు ఇవ్వపాయ సార్ అంటారు. మళ్ళా వాడు చదివేటోడు లేక, నాకు బైబిల్ ఇవ్వపాయ సార్, నాకు ఇంగ్లీష్ బైబిల్ లా సార్ అంటాడు. మళ్ళీ ఎంతసేపు చదివినామంటే మళ్ళీ అర్థం కాదు. సీరియస్గా చెప్తున్నా, బైబిల్ను అవగాహన అంటే అనాలోచితంగా మీరు ఇంట్లో పెట్టొద్దు, దాన్ని దుమ్ము పట్టే స్థలంలో పెట్టొద్దు. అది పరిశుద్ధ గ్రంథం, దాన్ని చదవండి, మీ జీవితాలు మారుతాయి. నా జీవితం మారింది, పౌలు జీవితం మారింది, విలియం బోర్డెన్ జీవితం మారింది. జీవితాలను మార్చేది బైబిలు. నీ జీవితాన్ని అధోగతి తీసుకుపోయేది కాదు బైబిలు. కానీ బైబిల్ పట్టుకురావడానికి సిగ్గుపడకండి మీరు, ప్రామిస్గా చెప్తున్నా. షేమ్గా ఫీల్ కావండి. ఇంకా బైబిల్ లేకుంటేనే షేమ్గా ఫీల్ కావాలి మీరు, సిగ్గుపడాలి మీరు. బైబిల్ లేకుంటే మీ చేతిలో, బైబిల్ ఉంటే గర్వపడాలి. అన్న కోట్ల అధిపతి కొడుకుకు బైబిల్ ఇచ్చింది ఆమె. ఈరోజు బైబిల్ కనిపిస్తే కూడా సెల్ ఫోన్ తీసుకొని వస్తాం ఊక్కుంటా. కనీసము బైబిల్ పట్టుక రావడం నేర్చుకోకపోతే మీరు క్రైస్తవులే కాదు, నేను చెప్తున్నా ఖచ్చితంగా. ఒక క్రైస్తవునికి బైబిలే ఆయుధం. ఒక క్రైస్తవుడు గుడికొస్తున్నాడంటే ఫస్ట్గా వెతకాల్సింది సెల్ ఫోన్ కాదు, తన బైబిల్ వెతుకోవాలి. నా బైబిల్ ఎక్కడుంది, అది కూడా ఎవరిదో కాదు, తన సొంత బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్కరికి తన సొంత బైబిల్ ఉండాలి. పిల్లలకు బర్త్డేలకు గిఫ్ట్ ఇవ్వాలి బైబిల్. ఇంకా వేరే దేవతని ఇచ్చుకో గిఫ్ట్, కానీ ఫస్ట్ యు మస్ట్ గివ్ అన్ గిఫ్ట్. బైబిల్ గిఫ్ట్ ఇవ్వండి. ఆ బైబిల్ తెచ్చేటట్లు ప్రయత్నం చేయండి పిల్లలను. ఎందుకంటే మనం తండ్రులమే తీసుకురాము బైబిల్. ఇంకా పిల్లలకి ఏం చెప్తాం మనం? పిల్లలు బాగా అబ్జర్వ్ చేస్తారు మనల్ని. ఒక తండ్రి అన్నాడంట, బైబిల్ తీసుకపోరా సార్ చెప్పిండు అన్నాడంట. అంటే పిల్లగాడనంట, మరి నీవే ఆడుంది బైబిల్ అని అంటాడు. మరి నీదే ఆడుంది అన్నాడంట. తండ్రి జత్తు పోయింది. ఎందుకంటే వానికి చెప్పేటప్పుడు ఈయన మొయాలి కదా, ఈయన తీసుకోడు. వానికి చెప్తే వాడే వింటాడు. పిల్లలు తల్లిదండ్రులనే బాగా అబ్జర్వ్ చేస్తారు, ఎవరిని అబ్జర్వ్ చేయరు. గమనించండి, తల్లిదండ్రులనే బాగా అబ్జర్వ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్కువ తల్లిదండ్రులను చూస్తారు. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా ఇది చేస్తున్నారు, ఎట్లా పోట్లాడుతున్నారు, ఎట్లా ఇది అవుతున్నారు అని, ఎట్లా ప్రేమతో ఉండరు, ఎట్లా అన్యోన్యంగా ఉండరు అనేది పిల్లలు బాగా అబ్జర్వ్ చేసి వాళ్ళకు ఆ మైండ్లో అది బాగా పడిపోతుంది. కాబట్టే ఈ తల్లి, విలియం బోర్డెన్ తల్లి పిల్లగాన్ని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తిమోతిని వాళ్ళ అమ్మమ్మ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా. కాబట్టి చాలాసార్లు చెప్తా ఉన్నాను నేను, మీరు బైబిల్ తేవడానికి సిగ్గుపడితే మీ అంత సిగ్గుమాలిన ఎవరు లేరంట. నేను బైబిల్ లేకుంటేనే సిగ్గుపడాలి మీరు. బైబిల్ ఉంటే సిగ్గుపడకూడదు, గర్వపడాలి. నేను నా దేవుని వాక్యం పట్టుకొని పోతున్నానే గర్వంగా రావాలి గుడికి. మీరు చేతులు ఊపుకుంటారానికి ఎక్కడ వస్తావు నువ్వు? మార్కెట్ కాదు కదా, చేతులు ఊపుకుంటా. మార్కెట్ కోవాలంటే కూడా సంచి తీసుకోపోతావు, షాపింగ్ కోవాలంటే దుడ్లు అన్ని తీసుకోపోతావు. దుడ్లు ఉండవా లేవని చూసుకుంటావు బాగా. ఎంత షాపింగ్ కొనాలి, ఎంత దుడ్లు ఉన్నాయి అన్ని పెట్టుకుంటావు. మరి గుడికి వచ్చినప్పుడు బైబిల్ అవసరం లేదా? వాట్ ఏ షేమ్. వాళ్ళమ్మ బైబిల్ ఇచ్చింది ఆ పిల్లగానికి. అప్పుడు బైబిల్ ఆ పిల్లగాడు రాసుకున్న మాట ఏంటంటే, వీడు ఇంత కరోడ్పతి, వీడు సేవ చేయలేడని అందరు అన్నారు. అంటే ఆ పిల్లగాడు ఏం రాసుకున్నాడు? నో రిజర్వ్స్ అని రాసుకున్నాడు. నో రిజర్వ్స్ అంటే నాకంటూ ఏమీ లేదు, సేవ ఒక్కటే నాకుంది. నో రిజర్వ్స్ నెంబర్ 1 మాట అని సేవకు పోయిండు. 2 ఏళ్ళు చేసిండు. చేసిన తర్వాత 1901లో వాళ్ళ నాయన చచ్చిపోయిండు. 1901 వాళ్ళ నాయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ నాయన ఆస్తి ఈ పిల్లగానికి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అమెరికా దేశంలోనే ద యంగెస్ట్ బిలియనీర్ ఇన్ యుఎస్ అని టైటిల్ రాసిండు ఆ పేపర్లో, పెద్ద పేపర్లో. ద యంగెస్ట్ బిలియనీర్ నాట్ ఏ మిలియనీర్, బిలియనీర్ విలియం బోర్డెన్ అని రాసిండు. రాసిన తర్వాత అందరు అనుకున్నారు ఈ పిల్లగాడు ఇప్పుడు సేవ విడిచిపెట్టి వస్తాడు అనుకున్నారు. అయితే ఆ పిల్లగాడు చేసిన పని ఏంటో తెలుసా? తనకున్న ఆస్తిలో ఏదైతే ట్రాన్స్ఫర్ అయిందో ఆ ఆస్తిలో
50% ఇమ్మీడియట్ గా మిషనరీ ఫండ్ కొరకు ట్రాన్స్ఫర్ చేసిండు. 50% ఎంత ఆస్తి ఇంకా దాంట్లో 50% జక్కయ్య చెప్పినట్ల నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను అన్నాడు కదా, ఆ టైపు 50% ఇమ్మీడియట్ గా మిషనరీ ఫండ్ కొరకు ట్రాన్స్ఫర్ చేసిండు. అప్పుడు అందరూ పరిశాన్, అమెరికానే పరిశాన్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రంటే వాళ్ళు ఇంకో మాట రాసిండ్రు, ద యంగెస్ట్ బిలియనీర్ renounces to the world being as a missionary. ఈ అంటే గివ్ అప్, యంగెస్ట్ బిలియనీర్ విలియం బార్డెన్ ప్రపంచాన్నే అంటే గివ్ అప్ చేసిండు. ఆయన వదిలిపెట్టిండు. దేని కొరకు? బీయింగ్ యాజ్ ఎ మిషనరీ సేవ కొరకు ఈ ఆస్తిని ప్రపంచాన్ని వదిలిపెట్టిండు. ఈ రినౌన్స్డ్ అని రాసిండ్రు వాళ్ళు పేపర్లో. మళ్ళా అప్పుడు ఆయన ఏం రాసుకున్నాడంట, మళ్ళా ఫస్ట్ ఏం రాసుకున్నాడు ఆయన బైబిల్ ఏం రాసిండు? నో నీడా, నో డిజర్వా, నో రిజర్వ్, నాకేమీ లేదు, అంత యేసుదే. ఇప్పుడేం రాసిండంటే నో రిటర్న్. వాళ్ళ అమ్మ బైబిల్ రాసుకున్నాడు నో రిటర్న్ అంటే నేను ఈ ఆస్తి అంతా ఇచ్చినా నేను తిరిగి మళ్ళీ రాను, యేసు సేవ కొరకే వెళ్ళిపోతా, అది రాసుకున్నాడు. రాసుకున్న తర్వాత ఇంకా ఆయన జీల్ ఎక్కువై ఈజిప్ట్కి పోయి అరబిక్ నేర్చుకోవాలి. ముస్లిం మధ్య సేవ చేయాలంటే అరబిక్ నేర్చుకోవాలని ఈజిప్ట్కి పోయి అరబిక్ నేర్చుతా ఉన్నాడు. చైనా దేశంలో కాంగ్జు అనే పట్టణంలో పరిచయం చేయాలి ఆయన మెయిన్ ఉద్దేశం. అరబిక్ నేర్చుకున్న తర్వాత స్పైనల్ కు ఒక రోగం వచ్చింది. ఆ బాబుకు ఒక రోగం వచ్చి ఏప్రిల్ 9వ తారీఖు 1913 చచ్చిపోయాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ 25 ఇయర్స్ లో హాస్పిటల్లో ఉండి చచ్చిపోయింది ఆయన. 16 సంవత్సరముల నుంచి 25 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 4, 5, 9 సంవత్సరాలు. 9 సంవత్సరములు ఆయన పరిచర్యలో ఉన్నాడు. 9 ఏండ్లు పరిచర్యలో ఉండి ప్రపంచాన్నే ప్రభావితం చేసి ఆయన చచ్చిపోయిండు. తన స్టార్ట్ చేసిన 1300 యవనస్తుల స్టూడెంట్ మూవ్మెంట్, వాలంటరీ మూవ్మెంట్ ఇప్పటికీ ప్రపంచంలో ప్రభావితం చేస్తా ఉంది. ఆయన చనిపోయిన తర్వాత అమెరికా అంతా షాక్ అయింది. ద యంగెస్ట్ బిలియనీర్, ఆయన ఒక గోల్ అనుకొని దాని కొరకు ప్రయాసపడ్డాడు, చచ్చిపోయిండు అని ఆయన ఎక్కడ సమాజ్ చేసిండంటే కైరోలోనే సమాజ్ చేసిండు. కైరో, ఈజిప్టియన్ క్యాపిటల్ సిటీ కైరోలో అరబిక్ నేర్చుకుని పోయిండు కదా. లాస్ట్కి ఆయనకున్న గోల్ ఒకటి ఉండే, నేను చైనా పోయి ముస్లిం మధ్య సేవ చేయాలని, యాజ్ మిషనరీగా. కానీ పాపం ఆ నేర్చుకునే టైంలోనే చచ్చిపోయిండు. అక్కడనే కైరోలో క్రిస్టియన్ సిమెట్రీ ఉంటే అందులో సమాజ్ చేసిండు. వాళ్ళమ్మ సమాజ్ చేసి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి ఆ పిల్లగాని బైబిల్ తెరిచి చూసింది. ఇట్లా చూస్తే అక్కడ రాసుకున్న మాట నో రిజర్వ్, నో రిటర్న్, ఇంకో మాట రాసిండు నో రిగ్రెట్స్ అని రాసిండంట. నో రిగ్రెట్స్, నేను నాకే బాధ లేదు, హ్యాపీగా ఉన్నా. ఇది పౌలు ఇక్కడ మాట్లాడుతున్న మాట. బ్రతికితే క్రీస్తే, చచ్చిపోతే లాభమే అంటే నేను నో రిగ్రెట్స్గా, నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు, నాకు ఎలాంటి బాధ లేదు, చింత లేదు అని అంటాడు ఆయన. ఒకవేళ నేను బ్రతికి ఉండుట మంచిదే, ఓ మంచి మాట అంటాడు చూడండి ఆడ, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమీ కోరుకుందునో నాకు తోచలేదు. రెండిటి మధ్య కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడు? ఈ మాట చాలా పెద్ద మాట. నేను బ్రతికితే క్రీస్తు కొరకే, చనిపోతే లాభమే నాకు అది. అయినను ఈవెందో, అయినప్పటికీ శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి, అంటే నా సేవకు ఫలసాధనమైన ఎడల, నా సేవను ఇంకా జరిగించాలంటే నేను శరీరంతో ఉండాల, జీవించి ఉండాల. అట్లా ఉండేది దేవునికి ఇష్టమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. అంటే దాని అర్థం ఏంటంటే నేను జీవించాలా, చచ్చిపోయి ప్రభు దగ్గరకోవాలా, ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉంది నాకు. రెండు మేలే నాకు. నేను చచ్చిపోతే ప్రభు దగ్గర ఉంటా, జీవిస్తే సేవ చేస్తా. రెండిటి మధ్య అని, ఈ రెండిటి మధ్య ఇరుకున పడి ఉన్నాను.
నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది అంటే ఈ డిక్లేర్డ్ ఇస్ డెత్. ఆఫ్టర్ డెత్ వేర్ హి వాజ్ అని డిక్లేర్ చేసుకున్నాడు ఆయన. ఎంత ఎంత కాన్ఫిడెన్స్ అంటే యేసుక్రీస్తులో ఎంత ప్రతిష్టత లేకుంటే ఒక మనిషి అంటే ఒక లైవ్ ఉన్నప్పుడే జీవించినప్పుడే నేను చచ్చిపోయిన తర్వాత నేను క్రీస్తులోనే ఉంటాను ఎట్లా డిక్లేర్ చేసుకుంటాడండి? అదొక ఆనోకుకు సాధ్యమైంది. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడిచిండంట. ఒక స్టోరీ ఉంది ఏంటంటే హానోకు ప్రజెంట్ను చూసిండు, పాస్ట్ను చూసిండు, ఫ్యూచర్ను చూసిండంట. హానోకు ఒక్కడు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు హానోకుతో మాట్లాడి పాస్ట్ చెప్పిండు. 300 ఏండ్లు అంటే మాటలు కాదు, ప్రతిరోజు ఒక స్టోరీ చెప్పిండు దేవుడు. చెప్తూ చెప్తూ ప్రజెంట్లో ఏం జరిగింది చెప్పిండు ఆయన. చెప్పి ఇశ్రాయేలు జనాంగం గురించి, తన ఆదాము కాలంలో పాపం ఎట్లొచ్చింది, విడుదల ఎట్లా కలిగింది అన్ని హానోకు చెప్పిండు. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తే తిరిగి ఫ్యూచర్ కూడా చెప్పిండంట. నేను మళ్ళా రాబోతున్నా, వచ్చినప్పుడు పరదేశులో ఉన్న నా బిడ్డలను తీసుకొని వెళ్తా, పరలోకం వెళ్తా అంటే అప్పుడు హానోకు అడిగిండంట, ప్రభువా నాకు ఇవన్నీ చెప్తీవి కదా, మరి నేను కూడా నీతోన ఆ పరలోకం వస్తా అని అడిగిండంట. అడిగితే సరే పోదాం దాన్ని అట్లా తీసుకొని పోయాడంట. హానోకును పరదేశంలో పెట్టుకున్నాడట. అంటే హానోకుకు ద 3 విజన్స్ ఉన్నాయి. ప్రజెంట్ చూసిండు, పాస్ట్ చూసిండు, ఫ్యూచర్ చూసిండు ఆయన. ఇక్కడ పౌలు పాస్ట్లో మతోన్మాది, పాస్ట్లో తన లైఫే మతం, తన లైఫే మరణం, తన లైఫే పొడుస్కం, తన లైఫే దుర్మార్గం. కానీ ప్రజెంట్లో తన లైఫ్ అంతా క్రీస్తే. ఫ్యూచర్ కూడా మాట్లాడుతున్నాడు, నేను చచ్చిపోయి యేసుక్రీస్తుతో ఉంటుట నాకు ఆశ ఉన్నది, నాకు ఆశ ఉన్నది అంటూ ఏమంటాడు ఆయన, అది నాకు మరీ మేలు. 24వ వచనం, అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. వాట్ ఏ థియాలజీ! ఇది బాగా ఆలోచన చేస్తే రెండిటి మీద ఆయనకు తృప్తి ఉంది, రెండిటి మీద సేమ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. కంటెంట్మెంట్ అంటారు దీన్ని, సాటిస్ఫాక్షన్ కూడా అనకూడదు, కంటెంట్మెంట్ అనాలి. సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ ఈజ్ మోర్ దాన్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అనేది కొన్ని అవసరతలను బట్టే మనం సాటిస్ఫై అవుతాం, ఇంకో విషయంలో కామ్. కంటెంట్మెంట్ అనేది ప్రతి విషయంలో కంటెంట్ కలిగి ఉంటాం. మనం ప్రతి విషయంలో మనం సంతృప్తి కలిగి ఉంటాం. ఇదే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో రాస్తాడు, ఫిలిప్పీలారా మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన నేను పుచ్చుకొని నాకు ఏమీ తక్కువ లేకుండా సంతృప్తి కలిగి ఉన్నాను అంటాడు ఆయన. సంతృప్తి కలిగి ఉన్నాను, దట్ ఈజ్ కంటెంట్మెంట్. ఇక్కడ మరణాన్ని కూడా కంటెంట్మెంట్ గా మాట్లాడుతున్నాడు పౌలు. నేను సంతృప్తిగా పోవాలని ఉంది, అయినా ఒకవేళ నేను ఇంకా బ్రతికితే మీ మధ్య సేవ చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అది అందుకొరకనే ఫిలిప్పీలో దేవుడు అతను తీసుకోలేదు, తిరిగి రిలీజ్ చేసిండు ఆయన. సెకండ్ మిషనరీ చర్యలో ఫిలిప్పీలో 2 ఏళ్ళు ఉన్నాడు చెరసాలలో, తిరిగి రిలీజ్ చేసిండు. లాస్ట్కు తిరిగి ఫైనల్ గా 67 సంవత్సరంలో, కిరిశకం 67ల, ఇది 51-52 మధ్యలో, అంటే ఇంకా 15 సంవత్సరములు పౌలు మినిస్ట్రీని దేవుడు తీసుకొని వెళ్ళిండు. వెళ్ళి 67లో తిరిగి మళ్ళీ ఆ రోమన్ ప్రిజన్ లో ఉండి తిమోతికి లెటర్ రాసి ఆయన చచ్చిపోయాడు. అంటే దేవుని ఉద్దేశాన్ని పౌలు అంతగా గమనించి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని నేను బ్రతికత క్రీస్తే సావైతే లాభమే అనే మాటలకు వచ్చేసిండంటే అది పౌలు యొక్క నిబద్ధత, అది పౌలు యొక్క దర్శనం అది. కాబట్టి వాక్యం అనేది అది ఎప్పుడు కూడా నిరర్ధకం కాకూడదు. వాక్యం ఎప్పుడు కూడా అది సజీవమైంది, బండలు బద్దలు చేయి సుత్తె వంటిది. పేతురు అంటాడు, సజీవమైన రాళ్ల వల్లే మీరు నా మందిరంలో చెక్కబడితిరి. సజీవమైన రాళ్ళు అంటే మనం అందరం రాళ్ళమే. మనం సజీవమైన రాళ్ళం, మనం నిర్జీవమైన రాళ్ళం కాదు. మనకు కాన్షియస్ ఉంటుంది, ప్రభు మనతో మాట్లాడితే జ్ఞాపకం వస్తుంది, జ్ఞానం వస్తుంది. కాబట్టి ప్రభు చేసిన కార్యాలు మనం తలపోసుకోవచ్చు, విలపించవచ్చు, ఆయనను స్మరించుకోవచ్చు, ఆయనతో సహవాసం ఉండొచ్చు. ఇది క్రీస్తుతో మనకున్న అనుభవ సహవాసం. అది పౌలు కంప్లీట్ గా అనుభవించిండు ఆయన. అందుకని నేను ఈ భాగానికి వెళ్ళిన నా టైటిల్ ఏంటంటే, హూ ఈజ్ యువర్ లీడర్, హూ ఈజ్ యువర్ మోడల్, హూ ఈజ్ యువర్ హీరో. నేను పెట్టుకున్న టైటిల్
కొంతమంది మోడల్ ఉంటారు, కొంతమంది లీడర్లు ఉంటారు. ఒక లీడర్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఒక లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ అంటే అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, యూత్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని ఒక టాక్ ఉంది. ఆయన ఇట్లా పెడతాడో అట్లా పెడతాడో ఏదో పెడతాడు, ఇంక ఇట్లా పెట్టి అంటే ఒక వ్యక్తి అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడని చాలా మంది. అందుకనే హూ ఇస్ యువర్ లీడర్ మోడల్ అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ మై మోడల్ అంటాడు. హూ ఇస్ యువర్ హీరో అంటే పవన్ కళ్యాణ్ మై హీరో అంటాడు. హూ ఇస్ యువర్ లీడర్ అంటే ఈజ్ అవర్ లీడర్ అంటాడు. అంటే అతడు ఇతన్ని ప్రభావితం చేసిండు. పౌలును ప్రభావితం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి పౌలు ఎప్పుడైనా హూ ఇస్ యువర్ లీడర్, హీరో, మోడల్ అంటే క్రైస్ట్ ఈజ్ మై హీరో, క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రైస్ట్ ఈజ్ మై లీడర్ అంటాడు ఆయన. మీరు ఆ పత్రికలు ఎక్కడైనా చదవండి, ఈ 14 పత్రికలు ఎక్కడ మీరు చదివినా పౌలు కాంప్రమైజ్ సిచ్యువేషన్ పౌలు జీవితంలో ఎప్పుడూ లేదు. రోషం కలిగే పని చేసిండు ఆయన. అందుకే నేను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు నేను తీర్మానం చేసుకున్న ఒక విషయం, నా పర్సనల్ గా హూ ఈజ్ అవర్ లీడర్, మోడల్, హీరో అంటే నాట్ జీసస్, పౌల్ అంట. నేను ఇప్పటికి నాకు పౌల్ అంటే అంత రక్తంలో ఇమిడిపోయిండు. ఆయన రైటింగ్స్, ఆయన లెటరు, ఆయన తెగువ, ఆయన ఛాలెంజ్, ఆయన మినిస్ట్రీ బ్రతికితే అట్లా బ్రతకాలనిపిస్తుంది, సస్తే కూడా అట్లా సావాలనిపిస్తుంది. ఒక పాస్టర్కు అంతకన్నా ఇంకా తక్కువైంది ఏమీ లేదు. మీరు అనుకోవచ్చు మరి యేసుక్రీస్తు లీడర్ కాదా, నీకు హీరో కాదా అని. దానికి ఒక సీక్రెట్ చెప్తా. వివేకానందు దగ్గరికి వచ్చి వాళ్ళ గురువు రామకృష్ణ పరమహంస వివేకానందుని అడిగిండంట, నీకు దేవుడు కనబడితే, దేవుడు తర్వాత గురువు ఇద్దరు కనబడతారు, దేవుడు కనబడతాడు, గురువు కనబడతాడు, నీవు ఎవరికి నమస్కారం చేస్తావో అడిగిండంట. రామకృష్ణ పరమహంస వివేకానందునికి గురువు. ఆయన నీకు దేవుడు కనబడ్డాడు, గురువు కనబడ్డాడు, నీవు ఎవరికి నమస్కారం చేస్తావంటే వివేకానందుడు ఏం చెప్పాలి, నేను దేవునికి చేస్తాను అలే లిటరల్ గా. అయితే వివేకానందుడు ఏం చేసినట్ట, నేను గురువుకు నమస్కారం చేస్తానడట. అంటే అప్పుడు ఆయన అడిగిండు, ఎందుకు గురువుకు నమస్కారం చేస్తావంటే అప్పుడు వివేకానందుడు మంచి ఆన్సర్ ఇచ్చిండు. ఏంటంటే నాకు దేవుణ్ణి పరిచయం చేసింది గురువే లేకుంటే నాకు దేవుడు పరిచయం కాడు, కాబట్టి మొదట గురువు తర్వాత దేవుడు అని. వాస్తవమే కదా. కొన్నిసార్లు మీ పాస్టరు అంటే మీకు పాస్టర్ను విద్యావాన్ కాదు, మీకు దేవుళ్ళను పరిచయం చేసేది మీ పాస్టరు. మీ పాస్టర్ ఎవరన్నా కానీ ఆయన దైవ భక్తిలో నరిపేది మీ పాస్టరు అంటే గురువు. అంటే గురువును మీరు ఎట్లా గౌరవిస్తుండ్రు, ఎట్లా పూజిస్తున్నారు అంటే ఎడోరేషన్ చేయడం అని కాదు, ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నారు అనేది మీ సభ్యతకే వదిలిపెట్టాలంటే మనం అని కాదు, ఓవరాల్ ఆల్ టీచర్స్ కానీ పాస్టర్స్ కానీ ఇంకా ఎవరన్నా కానీ మీకు ఒక సన్మార్గంలో నడిపే తల్లిదండ్రులు పిల్లలకు గురువులు, పిల్లలకు టీచర్లు గురువులు. చర్చిలో మేము గురువులం. అంటే గురువులు అంటే మేము యేసుక్రీస్తు అంటే గురువులని కాదు, గురువు ఒక్కడే యేసుక్రీస్తే. మళ్ళీ మీరు లాజిక్ వస్తారు, గురువు యేసుక్రీస్తు అన్నారు కదా సార్, నీవు గురువు అంటుండవు అంటారు మీరు అని, మీరు అంతా లాజిక్లు మాట్లాడతారు. గురువు యేసుక్రీస్తు ఒక్కడే, కానీ మేము గురువును పరిచయం చేస్తున్నాం మీకు. వివేకానందుడు ఆ మాట ఇష్టాలకి రామకృష్ణ పరమహంస యువర్ రైట్ అన్నాడు. ఇప్పుడు పౌలుకు క్రీస్తు ఆయన గురువే, కానీ ఈ పౌలును చూసి అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు. కాబట్టి ఫిలిప్పీ పట్టణంలో ఆయన సంపూర్ణమైన పరిచర్య చేసినాడు. ఫిలిప్పీ పట్టణంలో సంపూర్ణమైన పరిచర్య చేసి ఒక చక్కటి అనుభవ కలిగిన వ్యక్తిగా ఆయన సేవను ముగించుకున్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, కొన్నిసార్లు క్రైస్తవుడిగా జీవించడం అనేది ఇట్స్ ఎ ఛాలెంజింగ్ విషయం. అది ఎన్నో వస్తాయి, నిలబడాలి, తట్టుకోవాలి, జారిపోయేది కాదు. పౌలుకు అనేకం వచ్చినాయి. పౌలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ సిస్టమ్ లేదు ఆయనకు. ఒకానొక టైంలో పౌలును పరిచయం చేసింది ఎవరైనా బర్నబా పరిచయం చేసిండు. పౌలు అందరూ భయపడుతుంటే బర్నబా వచ్చి, పౌలు మంచోడు, ఆయనకు దర్శనం వచ్చింది, దమస్కులో యేసుక్రీస్తు కనబడ్డాడు, నాకు ఆయన
స్టోర్ అని చెప్పిండంటే అప్పుడు శిష్యులు పౌలును ఓకే రైట్ అని అనుకున్నారు. అప్పుడు తన మధ్యలో తిప్పుకున్నారు. కానీ ఒకనొక టైంలో పౌలు టైం వస్తే బర్నబాతోనే కొట్లాడిండు ఆయన. నన్ను పరిచయం చేసిండు కదా బర్నబా, నాకన్నా పెద్దోడు కదా, తనకు నేను సబ్మిసివ్గా ఉండాలి అనుకోలేదు. దేవుని వాక్యంకి వచ్చేసరికి, దేవుని పరిచర్యకు వచ్చేసరికి ఈ ప్రయారిటైజ్ గాస్పల్ సువార్తకే ప్రాధాన్యత ఇచ్చిండు పౌలు. ఇంకా బర్నబా కాదు, బర్నబా నెక్స్ట్. ఇక మార్కుని తీసుకొని పోవాలని బర్నబా ఒకసారి అంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో యాక్ట్స్ 13 చాప్టర్లో పౌలు అంటాడు మార్కును ఏమొద్దు శిలను తీసుకుపోదామంటాడు. బర్నబాకు ఇద్దరికి తీవ్రమైన వాగ్యుద్ధం అనేది బైబిల్లో తీవ్రమైన వాగ్యుద్ధము జరగగా, అంటే ఇంకా మీరు అనలైజ్ చేసి చూసుకోండి ఎంత కొట్లాడిటారో వాళ్ళు. తీవ్రమైన వాగ్యుద్ధం జరిగితే పౌలు కాంప్రమైజ్ కాలేదు అక్కడ. సరే బర్నబా అని అంటాడు, ఏ పౌలు నువ్వు చాలా మాట్లాడుతుండవు, నేను తెచ్చిన నిన్ను పరిచయం చేసింది నేనే, నిన్ను అందరు చూసి భయపడిపోతుంటే నేను పాపం అని పరిచయం చేస్తే ఇప్పుడు నా మాట ఇంటలేవా అని అంటాడు ఆయన. పౌలు అని అంటాడు, నీ మాట అన్నిట్లో ఇంట నేను, కానీ మనం సేవలో ఉన్నప్పుడు మార్కు అనే వ్యక్తి అక్కడ ఎపిసి సంఘంలో పరిచయం చేస్తున్నప్పుడు వాడు తప్పించుకొని పోయిండు. లుస్త్రా పట్టణంలో రాళ్ళతో కొట్టినప్పుడు దెర్బే లుస్త్రాలో అతను పారిపోయిండు. అలాంటోడు మళ్ళీ సేవకు పనికిరాడు అంటాడు ఆయన. అంత లొల్లి జరిగిన తర్వాత అప్పుడు బర్నబా మార్కుని తీసుకొని ఇంకో ఊరికి వస్తాడు, పౌలు శిలను తీసుకొని ఇంకో ఊరికి వస్తాడు. అది 2వ మిషనరీ జర్నీ. బర్నబా మార్కుని తీసుకొని పోయిన తర్వాత బర్నబా గురించి ఇంకా బైబిల్లో రాయలేదు. మళ్ళీ ఎక్కడనో ఒక్కతోనికి ఇంత కనబడతాడు ఆయన. కానీ పౌలు శిలను తీసుకొని పోయిన తర్వాత మిషనరీ జర్నీ ర్యాపిడ్గా డెవలప్ అయింది. అంటే దేవుని ఉద్దేశము ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక స్టాండర్డ్ కొరకు ఒక సత్యం కొరకు కాంప్రమైజ్ కాకుండా నిలబడతాడో దేవుడంతా నిలబెడతాడు, అంతే, మనుషులు కాదు. కాబట్టి వాక్యం అనేది అది సత్యం. ఆ సత్యమైన వాక్యాన్ని సత్యంగా ప్రకటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకనే ఆ విలియం బోర్డెన్ నో రిజర్వ్స్, నో రిటర్న్స్, నో రిగ్రెట్స్, ఆయన లైఫ్ ప్రభావితం చేసింది, ఆయన జీవితం ప్రభావితం చేసింది, ఈవెన్ ఈ డెత్, ఆయన మరణం కూడా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఇప్పటి కూడా ఆ స్టూడెంట్ వాలంటరీ మిషనరీ మూమెంట్ ఉంది. తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన డాక్యుమెంట్ తీసి చూస్తే చైనాకు ఆయన వెళ్ళలేదు, పౌలు కూడా కోరికుండే రోమ్కు వెళ్ళాలని. కానీ పౌలు టైంకు రోముల స్వార్థ చేయడానికి ఆస్కారం దొరకలేదు ఆయనకు. అయితే చైనాకి ఈయన వెళ్ళలేదు, కానీ కాంగ్జో అనే పట్టణంలో ఉన్న ఒక హాస్పిటల్కు తన ఆస్తి మొత్తాన్ని అక్కడ దానం చేసేసిండు ఆయన, విలియం బోర్డెన్. ఇప్పుడు చైనా దేశంలో విలియం బోర్డెన్ మెమోరియల్ హాస్పిటల్ అని కాంగో దేశంలో ఇప్పటికి నడుస్తుంది, చారిటబుల్ హాస్పిటల్. అంటే తన చచ్చిపోయిన తర్వాత కూడా ఒక చైనా దేశంకు ఉన్న దర్శనము ఆయనను ప్రభావితం చేసింది. కాబట్టి మనిషి జీవించినంత మట్టుకే కాదు మన జీవితం, మనం సస్తే కూడా మనం ఇతరులకు ప్రభావితంగా ఉండాలి. ఆమేన్. మనం చచ్చిపోయిన తర్వాత కూడా వాడ్రా మనగాడంటే అనేటట్లు జీవించాలి. అది క్రైస్తవుని గురి. అందుకనే పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కనికరం కలిగిన తండ్రి, గొప్ప దేవ, దయగల యేసుక్రీస్తు ప్రభువా, మీ వందనములు, స్తుతి స్తోత్రములు. మీ ప్రేమ, మీ కనికరాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలైనా. అపోస్తలుడైన పౌలు జీవితంలో ప్రభువా నీవే ఒక గురిగా ఉన్నావు, మీరే ఒక మోడల్గా ఉన్నారు, మీరే హీరోగా ఉన్నారు. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే అనే ఒక గొప్ప స్టేట్మెంట్ ద్వారా అతడు ప్రపంచాన్ని, క్రైస్తవ సంఘాలను ప్రభావితం చేసినాడు. ప్రభువా, మేము ఆ స్టోరీస్ అన్ని వింటున్నప్పుడు మా జీవితం ఎంతమందికి ప్రభావితంగా ఉంది అనేది మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. మా జీవితాన్ని చూసి, మమ్మల్ని చూసి యవనస్తులు ప్రభావితం అవుతా ఉన్నారా, స్త్రీలు ప్రభావితం అవుతా ఉన్నారా, సంఘంలో ఉన్న బలహీనులు ప్రభావితం అవుతా ఉన్నారా అనేది మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి. ఒకవేళ ఆ విధంగా ప్రభావితమైన జీవితం మేము జీవించకపోతే మేము బ్రతికి ఉండి దండగా. విలియం బోర్డెన్ 25 సంవత్సరాల యుక్త వయసు కలిగిన వ్యక్తి, కేవలం 9 సంవత్సరములు మిషనరీలో సేవకుడిగా ఉండి పరిచయం చేసిన వ్యక్తి ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగిండు.
పౌలు ప్రపంచాన్నే, క్రైస్తవ సంఘాలను ప్రభావితం చేయగలిగిండు. మా బాధ్యత ఏంటి? ఒక సేవకులుగా, ఒక మిషనరీస్గా, ఒక పెద్దలుగా, ఒక సంఘ కమిటీ విశ్వాసులుగా, ఒక యవనస్తులుగా, ఒక స్త్రీలుగా, ఒక సండే స్కూలుగా మేము ఎంతమందిని ప్రభావితం చేస్తా ఉన్నాం? ఒకవేళ ప్రభావితం చేయలేకపోతే ఆ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. ఇతరులను మీ వైపు ఆకర్షించడం, ప్రభావితం చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం మాకు ఒక దర్శనం దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని, ఈ వాక్యం ద్వారా అనేక మంది దీవించబడడానికి కృప దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతానుగా కానుకలు సేకరిద్దాం. కోయర్ వారు పాట పాడతారు, పరిచారకులు వచ్చి కానుకలు తీస్తారు. సెల్ ఫోన్ తీయండి అయ్యా. ఇది హలో